వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు కేఎస్కేని సన్మానించిన వైసీపీ పట్టణ నాయకులు. గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ను ఆదివారం గుత్తి మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, ఉపాధ్యక్షుడు అరుణ్, కౌన్సిలర్లు వార్ధరాజులు, టౌన్ బూత్ కన్వీనర్ రమేష్ రెడ్డి, దాదాపేర్ ప్రచార టౌన్ కమిటీ అధ్యక్షులు వెల్డింగ్ అబ్దుల్ రౌఫ్, గుత్తి టౌన్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పోలీస్ అబ్దుల్, గుత్తి టౌన్ సెక్రటరీ వై బ్రహ్మేంద్ర కుమార్, మున్సిపల్ వింగ్స్ జనరల్ సెక్రటరీ మా భాష, ఎస్సీ సెల్ కన్వీనర్ మల్లికార్జున, మున్సిపల్ వింగ్ సెక్రటరీ మహమ్మద్ నాయకులు ఘనంగా సన్మానించారు. ముందుగా పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో కేఎస్కే విద్యా సంస్థలు మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ కుమార్ కి గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందని, బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి గుత్తి పట్టణం మండలంలోని దేవాలయాల అభివృద్ధి చేయాలని, అర్చకులను మరింత ప్రోత్సహించాలని, బ్రాహ్మణుల అభివృద్ధికి, పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని, ఎంతో మంది బ్రాహ్మణుల గొప్ప మేధావులు అయ్యి ఈ రోజు గొప్ప ఉన్నత స్థానంలో రాణిస్తున్నారని, వారి బాటలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, ఉపాధ్యక్షుడు అరుణ్, కౌన్సిలర్లు వరదరాజులు, టౌన్ బూత్ కన్వీనర్ రమేష్ రెడ్డి, దాదాపేర్ ప్రచార టౌన్ కమిటీ అధ్యక్షులు వెల్డింగ్ అబ్దుల్ రఫ్, గుత్తి టౌన్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పోలీస్ అబ్దుల్, గుత్తి టౌన్ సెక్రటరీ వై బ్రహ్మేంద్ర కుమార్, మున్సిపల్ వింగ్ జనరల్ సెక్రటరీ మా భాష, ఎస్సీ సెల్ కన్వీనర్ మల్లికార్జున, మున్సిపల్ వింగ్ సెక్రటరీ మహమ్మద్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు సునీల్ గారు బ్రాహ్మణ క్యాస్ట్ నుంచి గుత్తి మండలానికి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన దానికి మొట్టమొదటిగా మేము మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున, మా యువత తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మనము ఈరోజు సునీల్ గారు ధర్మవరం నుంచి దాదాపు 8-10 ఏళ్ల క్రితం గుత్తికి రావడం జరిగింది. వస్తూనే రిపోర్టర్గా రామోజీ టీవీ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మరియు వైఎస్ఆర్ ఛానల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కేఎస్కే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ, అలాగే విద్యా సంస్థలు కూడా నడుపుతూ ఈ ఛానల్ని ఏ విధంగా అయితే దినదినాభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడో అదేవిధంగా తన కేఎస్కే ఇన్స్టిట్యూట్ను కూడా, అంటే పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పి దినదినానికి ఆయన అభివృద్ధి చెందుతూ పిల్లల్ని మంచి బాటలో నడుపుతూ పిల్లలకు కావాల్సిన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ వారిని మంచి భవిష్యత్తులోకి తీర్చిదిద్దుతూ ఈరోజు కేఎస్కే ఇన్స్టిట్యూట్ కూడా నంబర్ 1గా నిలబడింది. ఆ పిల్లలు కూడా ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోన వాళ్ళ ప్రతిభ కనపరుస్తూ ఫస్ట్గా రావడం జరుగుతూ ఉంది. అలాగే ఇవన్నీ ఆలోచించి ఈరోజు వాళ్ళ అంటే కులానికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కులాన్ని కూడా తన భుజ స్కంధాలపై ఎత్తుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా మన గుత్తి బ్రాహ్మణులందరూ కలిసి తనకు ఒక పదవిని ఈరోజు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. ఆ కులాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తాడని చెప్పి పూర్తి నమ్మకంతో ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి ఆయనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. మిత్రుడు కర్ణం సునీల్ కుమార్కి బ్రాహ్మణ సంఘం గుత్తి పట్టణ మండల గౌరవ ఉపాధ్యక్షుడు ఇవ్వడము మా వైఎస్ఆర్ పార్టీ తరపున తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అభినందన తెలుపుతూ, జీవితంలో మరింతగా సమాజానికి సేవ చేసే విధంగా ఈరోజు మీడియా సంస్థలు కానీ, లేకపోతే తన ట్యుటోరియల్స్ తరపున కానీ, లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ అలుపెరగని పోరాటం చేసి వారి సంఘానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కోరుకుంటూ తన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మా కేఎస్కే సునీల్ అయినటువంటి మా మిత్రుడికి గుత్తి మండల బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సునీల్ గురించి చెప్పాలనుకుంటే విద్యా సంస్థలు పెట్టి అలా విద్యార్థులకు
అలాగే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మన గుత్తిలో జరుగుతున్నటువంటి వార్తలు కానీ నిరంతరం ముందుగా అప్డేట్గా ఉంటూ అతను చేస్తున్నటువంటి సమాజం చేస్తున్నటువంటి కృషిని మనమందరం అభినందించాలి. అదేవిధంగా మన విద్యార్థులకైతే కనుక మన గుత్తిలో నాకు తెలిసినంత వరకు విద్యా సంస్థల్లో ఈ మన కేఎస్కే సునీల్ నుంచి 100% పాస్ పర్సెంటేజ్ కూడా మనము చూస్తున్నాము. అలాగే విద్యతో పాటు మనం చూస్తే కనుక సునీల్ కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళతో డ్యాన్సులు చేయించడం కానీ వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడం కానీ వీటన్నిటిలో కూడా చాలా ముందుగా ఉంటాడు. అలాగే మన రాజకీయంగా కానీ ఏదైనా కానీ ఎవరికైనా సమస్యలు ఉన్నా అది ఒక పార్టీ అనేది కాకుండా అందరినీ కలుపుకుంటూ పోతూ అతను ఏదైనా న్యూస్ ఉన్నా వెంటనే అతని ఛానల్లో మనకందరికీ తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు. అవి అలాగే బ్రాహ్మణ సంఘానికి కులానికి అతను చేస్తున్నటువంటి పనులకి గుర్తించి అతనికి ఉపాధ్యక్షులుగా ఇవ్వడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకు నమస్కారం. కర్ణం సునీల్ కుమార్ గారికి వారి యొక్క సంఘం తరఫున బ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు శుభాభినందనలు. మరి ముఖ్యంగా మన గుత్తి పరిసర ప్రాంతంలో అతని యొక్క సేవలు చాలా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని విషయాలు చేరే విధంగా చాలా ఇదిగా చేస్తున్నందుకు అతని సేవలను గుర్తిస్తూ ఈ రోజున వారి యొక్క సంఘము ఉపాధ్యక్షునిగా అతన్ని అందించడం జరిగింది. మరి అంతేకాకుండా ముఖ్యంగా మా బ్రదర్ అయినటువంటి సునీల్ గారు నేను కూడా ఒక విద్య అనే దాంట్లోనే పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా పేద విద్యార్థులకు అన్నింటా సహాయ సహకారాలు ఇస్తూ విద్యలో అనేక అడుగులను ముందుకు తీసుకెళ్తున్నాడు. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మా పార్టీ తరఫున నిర్వహిస్తున్నందుకు మా పార్టీ పెద్దలకు అలాగే వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు మరియు శెట్టికి మరి అంతేకాకుండా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్ యూ మిస్టర్ సునీల్. నాకు కొద్ది కాలంగా బాగా తెలుసు సునీల్, కానీ అతి తక్కువ టైంలోనే ఒక మంచి స్థాయికి తీసుకురావడం విషయంలో ఆయన చేసిన కృషి, ఆయన చేసిన కష్టం అనేది గుర్తించి ఈ గుత్తి మండలం ఆ స్థాయికి రావడం అనేది చాలా గొప్పగా అభివర్ణిస్తూ రానున్న రోజుల్లో అంటే భవిష్యత్ కాలంలో ఉన్న మరిన్ని పదవులు అనుభవిస్తూ పదవులు వస్తే దానికి ఇంకా సహకారం చేస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కేఎస్కే యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశం ఇస్తూ విద్యార్థులకు కానీ అలాగే రాజకీయ పార్టీలకు కానీ సేవలతో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా మెలగాలని చెప్పేసి ఆయన ప్రతిదీ ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ మనకి దాని నుంచి ఏం నేర్చుకోవాలనే విషయాల్లో కూడా పొందుపరుస్తూ అన్ని విషయాలు తెలియజేస్తున్న ఎక్స్పెషల్లీ సునీల్ గారికి ఎక్స్పెషల్లీ నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోధించి భవిష్యత్తులో అన్ని విషయాల్లో ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ మిస్టర్ సునీల్. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు నాకు బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను ఈ గుత్తికి రావడం వచ్చిన తర్వాత నేను ఇంత పాపులర్ అయినానంటే మరి ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందుగా రామోస్ టీవీ, ఆ తర్వాత వైఎస్ఆర్ టీవీలో రావడం, ఆ తర్వాత అందరూ నాకు వీళ్ళ పేర్లు ఈ గుర్తికి 8 సంవత్సరాలైనా వచ్చిన సంవత్సరంలో పేరు నేను గుర్తించినాను. ఈ స్టేజ్కి వచ్చినాను కారణం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు ఎప్పటికీ నాకు వద్దులే ఈ పదే కాదు, ఈ వద్దు ఇది చేయకూడదు అన్నీ కూడా లేదు, మేము మీకు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించి ఈరోజు సన్మానించాలని చెప్పి షఫీ కావచ్చు ఇప్పటికీ 10 సార్లు కాల్ చేసి రా బ్రో అని చెప్పి పిలిచాడు. రంగస్వామి అన్న నిన్న వచ్చినాడు, అలాగే రమేష్ అన్న, అలాగే వరదరాజులు ఎప్పుడు వెనకాల ఉన్నటువంటి యాప్ సోషల్ మీడియానే కాదు ఇలా సమాజ సేవ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నన్ను గుర్తించి సన్మానించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నాతోటి ఛానల్ ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, సమాజ సేవలో కావచ్చు, దేనిలో ట్విట్టర్లో మీ పిల్లల విద్య దానికి కావచ్చు ఏదైనా ముందుంటాను. అలాగే ఎక్కడ దేవాలయాలు కానీ
బ్రాహ్మణ సంఘం తరఫున దేవాలయాలు కానీ ప్రతి వార్డులో కూడా ఉంటే ఆ దేవాలయ అభివృద్ధికి కానీ నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.